హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్వేతాస్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. చిన్న పదార్థాలు: 1 బౌల్ క్యాబేజీ, 1 బౌల్ ఆనియన్స్, 1 ప్లేట్ రైస్, 2 ఎగ్స్. 2 ఎగ్స్ని మంచిగా స్మాష్ చేసి బాగా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎగ్ అనేది మనకి ఫ్లఫీగా వస్తుంది. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఎగ్ని వేసేసుకోవాలి. ఇలా ఎగ్ వేయగానే కలపకూడదు. ఇలా కలపడం వల్ల ఎగ్ చిన్న చిన్న ముక్కలుగా అయిపోతుంది. ఎగ్ ఫ్లఫీగా వచ్చిన తర్వాత అప్పుడు కలిపేసుకోవాలి. కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా వచ్చేస్తాయి. దాన్ని ఒక 1 మినిట్ స్లో ఫ్లేమ్లో మంటని పెట్టుకొని కాసేపు అలా వేగనివ్వాలి. ఇలా వేగాక ముందుగా మనం తీసుకున్న 1 ప్లేట్ రైస్ ఇందులో యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. వెజిటేబుల్స్ నేను ఇక్కడ బీన్స్, క్యారెట్ తీసుకున్నాను. కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ అయ్యాక ఇందులో ముందుగా మనం తీసుకున్న 1 కప్ క్యాబేజీ, 1 కప్ సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఫ్రైడ్ రైస్ చేసే ముందు మంటని హై ఫ్లేమ్లో ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, ఫ్రైడ్ రైస్ మసాలా ఇంట్లో ఏదున్నా వేసుకోవచ్చు. నేను ఇక్కడ కిచెన్ స్టార్ వాళ్ళది ఫ్రైడ్ రైస్ మసాలా వేసుకుంటున్నాను. ఫ్లేవర్ బాగుంటుంది. బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేయండి. మనం ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఎలా అయితే ఫ్రైడ్ రైస్ ఉంటుందో ఆ టేస్టే ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా దించేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోద్ది. సెంటర్లో లాగా ఇంట్లోనే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.